ప్రేమించుకుంటే జీవితాలు బలైపోతాయి అనుకోవటం ఏంటి? అపర్ణ విషయంలో అలా జరిగిందని స్నేహ విషయంలో కూడా అలా జరుగుతుందని ఎలా అనుకుంటారు? అది దృష్టిలో పెట్టుకుని స్నేహ జీవితాన్ని బలి చేయటం దారుణం, దుర్మార్గం. పోనీ అది ఎందుకు అత్తయ్య? అపర్ణ కంటే ముందుగానే శేఖరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా. మరి వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగానే ఉంటున్నారు కదా. ప్రేమించుకున్న వాళ్ళందరూ బాధలు పడతారని ఎలా అనుకుంటున్నారు మీరు? నాకదంతా తెలియదు నాయుడు బావా. ప్రేమ అనేది మా జీవితాల్లో కన్నీళ్లను మిగిల్చింది. ఆ కన్నీళ్లు నా చిన్న కూతురి కళ్ళల్లో చూడకూడదనుకున్నాను, కానీ దాని మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు. బాగుంది అత్తయ్య, బాగుంది. అంటే ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి స్నేహాన్ని పెళ్లి చేస్తే స్నేహ బాధపడతాను మీ ఉద్దేశం. మరి ఇష్టం లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే స్నేహ జీవితాంతం ఆనందంగా ఉంటుంది అనుకుంటారా మీరు? వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారని ఎలా నమ్ముతున్నారు మీరు? చూడు నాయుడు బావా, ఏ ఆడపిల్లైనా ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు, కానీ పెళ్లి చేసుకున్న వాణ్ణి మాత్రం ఖచ్చితంగా ప్రేమిస్తుంది. అతన్నే తన దైవంగా భావిస్తుంది. అదే నిజమైన ఆడది. ఆ నమ్మకంతోనే చెబుతున్నాను. రేపు స్నేహాన్ని నీకిచ్చి చేస్తాను. ప్రేమించకపోతే నన్నడుగు. అక్కర్లేదు అత్తయ్య. నాకు కావాల్సింది స్నేహ పక్కన భర్త స్థానం కాదత్తయ్య, స్నేహం మనసులో స్థానం. ఆ మనసు ఎప్పుడో గోకులకి సొంతం అయిపోయింది. అందుకే ఈ ఆలోచన మానుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య. అదే న్యాయం. కుదరదు, నేను చేయను. మీకు దండం పెడతాను అత్తయ్య. స్నేహ పరిస్థితి చూడండి. స్నేహాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. తిండి తినకుండా ఎక్కడ చచ్చిపోతుందని భయంగా ఉంది. నా ప్రాణం పోయేలా ఉందండి. స్నేహ కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా ఒప్పుకోండి అత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ఏంటి నాయుడు బావా ఇది? అవును అత్తయ్య, నాకు అమ్మలంటారు. స్నేహ మనసు అర్థం చేసుకోలేకపోయినా కనీసం నా బాధలను అర్థం చేసుకోండి అత్తయ్య. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య. వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదు రాదు అని నేను చెప్తున్నాను కదా అత్తయ్య. వాళ్ళకి అండగా వాళ్ళకి తోడుగా నేనుంటాను అత్తయ్య. నన్ను నమ్మండి. పైగా గోకుల్ కూడా చాలా మంచోడండి. పైగా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాంతో సంతోషంగా ఉంటారు అత్తయ్య. అత్తయ్య, గోకుల్ గురించి స్నేహ గురించి పక్కన పెట్టండి. నన్ను నమ్మండి అత్తయ్య. నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాను కదా. వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి అత్తయ్య. అదే న్యాయం. ప్లీజ్.